బాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయో బాగున్నారా అందరు రెడీయా పెద్ద నడవాలి మీకు లోతుకుంటాకొచ్చాం ఇవాళ ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అనుకుంటూ డాన్స్ లో మెగాస్టార్ గారికి ఉంది గ్రేసు ఆడవాళ్ళేరా ఇంటికి బాసు రచ్చ లేకపోతే దాన్ని అంటారు మాసు ఆడవాళ్ళేరా అన్నిట్లో ఫస్ట్ క్లాస్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కంప్యూటర్ కి ఉంటుంది మౌస్ ఆడవాళ్ళు ఉంటే కలకలాడుతుందిరా హౌస్ పెద్దమ్మ డాన్స్ భలే చేస్తున్నావు పెద్దమ్మ మా డీ ప్రోగ్రామ్ చూసా లేకపోతే నేను అన్ని ప్రోగ్రాలు చూస్తాను నాకు మన్మరాలు 50 ఏళ్ళు దాటినాయి అయినా గానీ ఎక్కడైనా డాన్స్ చేస్తాను మన్మరాలకి 50 ఏళ్ళు దాటినాయి అంటే నాకు 50 ఏళ్ళు నీకు 50 ఏళ్ళా సార్ నీ మన్మరాలకి 50 ఏళ్ళు దాటినాయి ఇంత ఎనర్జీ ఎట్లా 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నేను హార్ట్ పేషెంట్ బైపాస్ అయినా గానీ నేను మస్తు ఎనర్జీ ఉంది 30 ఏళ్ల నుంచి ఇదే హార్ట్ పేషెంట్ గా రోజు 2 టాబ్లెట్లు వేసుకొని ఇట్లనే ఎల్లదీస్తున్నా ఇప్పటికి ఎనర్జీ ఉన్నా బాగున్నా నీ ఎనర్జీకి నువ్వు చేసిన డాన్స్ కి నువ్వు మాట్లాడిన మాటలకి వావ్ అని చెప్తూ వరల్డ్ కప్ ఇరా నీ ఎనర్జీకి జోహార్లు చెప్తూ వరల్డ్ కప్ నీకే మన ఫస్ట్ లో మా పార్టిసిపేట్ రెడీ మ్యూజిక్ కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా వింధ్య వింధ్య గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ మా ఇంట్లో ఉంటుంది పెద్ద టీవీ నా పేరు తేజస్వి చెప్పుకోవాలి అందరికి ఆ టీవీ గురించి జనరల్ గా చూస్తుంటావా మీ పెద్ద టీవీలో ఏం చూస్తుంటావా ఆడవాళ్ళు మీకు జోర్లు చూస్తుంటావా ఏం నచ్చింది నీకు షోలో చెప్పు నచ్చింది కాబట్టి చూస్తున్నా థ్యాంక్ యూ అమ్మా సండే బుక్ నవ్య నా పేరు దివ్య సండే బుక్ నవ్య ఓ సండే వస్తుంది కదా సండే బుక్ నవ్య నా పేరు దివ్య ఆ నవ్య బుక్ చదవడం కాకుండా మీ ఆయన ఎప్పుడు చదివావా చదవలేదన్నా చదవలేదా ఎందుకమ్మా చదువుతున్నా కానీ అర్థం కావట్లేదు మీ ఆయన ఇగో ఈ ప్రపంచంలో ఉన్న జీవుల్లో బాగా ఈజీగా అర్థమయ్యే జీవులే మా మగవాళ్ళమ్మ ఈజీగా అర్థం అయిపోతాం మేము చాలా ఈజీగా అర్థం అవుతారమ్మా మీకు అర్థం కాదు ఏం అర్థం కావట్లేదు చెప్పు మీ ఆయన ఏమీ అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు చెప్పు ఏది వంట చేస్తే అర్థం బాగలేదు అంటాడు పిల్లల్ని చూసుకోమంటే చూసుకొని అంటారు అన్ని మేమే చూసుకోవాలి మీరేం చేస్తారు మేమేం చేస్తావా మీ ఆయన దగ్గర పోయి నా దగ్గరకు వచ్చిన ఇప్పుడు మగవాళ్ళు అందరు మీరందరూ ఒకటే కదా మాదందరిది ఒకటేనా అమ్మ మీరు ప్రాబ్లం చెప్పకపోయినా మీలో బాధ మీలో ప్రాబ్లం అర్థం చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసేది మగవాడేనమ్మా ఎన్నేళ్ళైంది పెళ్ళై 5 years గా అర్థం కాకుండా నువ్వు ఉన్నావంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూడు మా బావ నిన్ను అది ఇంపార్టెంట్ అది తెలుసుకో మేడం ఇక్కడ అలంకరించారు వేదిక నా పేరు రాధిక గారు ఏం చేస్తుంటారు నేను ఎంప్లాయ్ అండి ఎంప్లాయ్ ఓకే మీరు మీ ఆయన మీకు అర్థమైంది కదా చాలా అర్థమైంది చూసినావా నేనే సతాయిస్తాను ఇంకా ఎన్ని ఇయర్స్ అయిందమ్మా పెళ్ళి 9 years 9 years అయింది 10 years పడుతుందన్నా నీకు 10 years పడుతుందా ఈయనే ఉంటాడా మీ ఆయన చుట్టుపక్కల ఉంటాడన్నా ఎక్కడో ఉంటాడా నీకు అర్థం కాకపోయినా చూడు నీకోసం ఎట్లా తిరుగుతున్నాడు అమ్మా నీ పేరు మా ఇంటి ముందు ఉంటది బావి నా పేరు సమన్వి బావి ఎందుకు చూస్తున్నావు ఆ బావిని కనిపిస్తుందా నీకు అర్థమైందా మీ ఆయన నీకు అయ్యా పెళ్లి అవ్వలేదా ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో లాయర్ బై దట్ ప్రొఫెషన్ ఎందుకు అంటే వాదించొచ్చు కదా బాగా అవును మీకు పుట్టుకతోనే వస్తుంది కదా వాదించడం దేవుడు మీకు పుట్టుకతోనే ఇచ్చాడు అనమాట వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ నాన్న ఈ ఏరియా భూదేవి నా పేరు రమాదేవి ఈ భూదేవిని ఏలుతున్న రమాదేవి అంటారా ఏం చేస్తుంటారు హోమ్ మేకర్ వెరీ గుడ్ అరే సామాన్లు తీసుకురారా నేను సినిమా పేరు గానీ పాట గానీ డైలాగ్ గానీ ఆమె చెవులో చెప్తా ఆమె డ్రా చేస్తుంది మీకు క్లూలు ఇవ్వడానికి డ్రా చేస్తుంది
ఆమె నోరు విప్పిందంటే డిస్క్వాలిఫైడ్. ఓకే, నో చీటింగ్, ఓన్లీ వీళ్ళే ఆడతారు. పాస్ అయిందంటే మీరు చెప్పాలి. గాట్ ఇట్? సినిమా పేరు 3, 2, 1 గో. 30 seconds అంతే. అయ్యా ఏంటక్క జంపింగ్? సినిమా పేరు తెలుగు సినిమా పేరు. ఇంద్రలోకం. సరే, క్లూ ఇస్తున్నా, జాగ్రత్త వినండి. ఇది వెంకటేష్ గారి సూపర్ డూపర్ హిట్ సినిమా. వెంకటేష్ గారికి 2 పిల్లలు. ఇంట్లో ఇల్లు అంటే ఇంట్లో పేరు. రైట్ ఆన్సర్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. ఇప్పుడు చెప్పక్క ఏందది? వంటగది. అట్ల కాడ వెంకటేష్ గారు జల్ల పూలు పెడుతుంటారు. సినిమా పేరు అయిపోయింది. ఇప్పుడు పాట, సినిమా పాట. పోయే పోయే ఏంది పోయే? లవ్ ఈజ్ పోయే. లవ్ ఇస్ పోయే. సంవత్సరాలు కాదు ఇది. దించుతూనే ఉండు. పాస్. గుండె జారి గల్లంతయిందే నీ సొగసే చూసి. గుండెతోనే స్టార్ట్ అవుతుంది కానీ వేరే పాట. ఈ పాటలో సినిమాలో హీరో నాగార్జున గారు. అందుకే ఆమె గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. రైట్ ఆన్సర్. ఏంటన్నది? అంటే ఇది గుండె టైప్. అవునన్నా? ఓకేనా? గుండెలో గుండెల్లో అంటే గుండె పక్క నుంచి లో. గుండెల్లో పెట్టచ్చు కదా మరి. గుండెల్లో ఏంటది? ఎట్లా పెట్టాం? గుండెల్లో అని పెట్టచ్చు కదా. దాని తర్వాత అంటే హీరో చెప్పినారు కదా పాము టైప్ గీద్దాం అనుకున్నది. అది పాము కాదు, కడుపులో నట్టల్లా ఉన్నాయి అవి. మీరన్న పాయింట్ తెప్పియాలి వీళ్ళకి. ఓకేనా? ఓకే. ఈజీ సామెత, చాలా ఫేమస్ సామెత ఇది. పిల్లి. తొందరగా చెప్పండి. ఎవరికి తెలియదు అనుకుంటున్నా. చాలా ఫేమస్. లోతుకుంటాలో 80% ఆడవాళ్ళు రోజుకి 73% వరకు వాడతారు. టైమ్ అప్. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది. మీ ఇంట్లో వాడేసి వచ్చారు వాళ్ళ డైరీ? కళ్ళు మూసుకొని పిల్లి అనేది పాలు తాగుతున్నది సామెత. ఓకే, మీరు ఆ జంతువుని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు ఇప్పుడు కళ్ళు తెరిపిస్తా, అది కుక్కనో పిల్లో కాదు, గాడిది. అది గాడిదకి ఏం తెలుసు? గంధపు చెక్క వాసన. రైట్ ఆన్సర్. సో మీరు ఆడకుండానే 2 పాయింట్లతో లీడింగ్ లో ఉన్నారు. మీరు ఆడి 1 పాయింట్ తోనే ఉన్నారు. వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఎవరు ఫస్ట్? సో ఫస్ట్ సినిమా టైటిల్ ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి. చుక్కల్లో చంద్రుడు. ఇందులో హీరో బాలకృష్ణ గారు. ఆదిత్య 369. రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయండి. అది గ్లోబ్ ఇట్లా తిరుగుతుంది. టైం మిషన్. టైం మిషన్. టైం మిషన్ తిరుగుతా ఉందా లోపల? నాకు తిరిగితే మొత్తం తెలుస్తుంది కదా. ఇదేం కోడి గుడ్డెందుకు పెట్టింది కదా? ఇది బాలకృష్ణ నేస్తు. అర్జెంట్ గా నుంచి బయలుదేరు.
సో మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 పాయింట్స్, మీకు 1 పాయింట్. ఈ పాయింట్ చెప్పకపోతే, ఈ పాయింట్ గెలవకపోతే నెక్స్ట్ ఆట ఉండదు, వాళ్ళు గెలిచిపోతారు. ఓకే, చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. వేరేది పడదు, రాంగ్. టైమ్ అప్. ఓకే, చెప్పండి. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. రైట్ ఆన్సర్. సిరిమల్లె పువ్వులు ఇవి అర్థం కాలేదని ఇక్కడ సిరి బంగారం సిరి అంటారు కదా, అదే ఇది బాగుంది. ఈడవడు తుమ్మెదనా? మరి ఎట్లెందుకుంది అది? ఏదో వచ్చేసింది అలా. ఏదో వచ్చేది, ఇట్లెందుకున్నా తుమ్మెద? మీకు 3 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. ఇది చెప్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. సామెత. నమ్మినోళ్ళు ఎప్పుడన్నా మోసం చేస్తే ఈ సామెత వాడతారు. టైమ్ అప్. చెప్పండి సామెత. ఇంకేం తెలుస్తుంది? బాధించుకున్నా. వెరీ గుడ్. అదేంటి అది? పక్కన చూడండి. రైట్ ఆన్సర్. దిగ్గు దిగ్గు నాగా నాగోనా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోనా దివ్య సుందర నాగో నాగా. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సెకండ్ రౌండ్ లో టాలెంట్ రౌండ్. మా లోతుకుంటాలో ఫుల్ టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో అద్భుతమైన సింగర్స్ ఎవరు వస్తుంటే చేయొద్దండి, వచ్చేయండి. హాయ్ అమ్మ, మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు, పాటలు నేర్చుకున్నారా లేకపోతే ఇంట్లో ఎవరైనా సాగుకోవడానికి పాటలు పాడుతుంటారా? అలా ఏం లేదు, ఓన్ గా నేర్చుకున్నాను. ఓన్ గా నేర్చుకున్నారు. ఓకే, అంటే సినిమాలు చూసి. మీరు బెస్ట్ అంటే నాకు టాలెంట్ వచ్చింది ఈ పాట వల్ల అనుకున్న పాట పాడండి. తెలుసా తెలియదు. బాగుంది, గొంతు బాగుంది. నెక్స్ట్. నా పేరు పుష్ప. పుష్ప గారు, మీ బెస్ట్ పాట పాడండి ఏదైనా. నేను చూసుకోగా నాతో పారిపోకండి, ఇక్కడే ఉండండి. నేను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుకున్న. గొంతు కాపాడుకో. అమ్మ, మీ పేరు? సరిత గారు, మీరు చూస్తే మీరు ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన యాటిట్యూడ్ ఇస్తున్నారు. ఇవన్నీ జుజుబి అని. పాట పాడండి. కలలో అయినా కలయికలోనైనా, కలలో అయినా కలయికలోనైనా, కలిసుండని కాలాలైనా, నీతోనే నేనెప్పుడు, నాతోనే నువ్వెప్పుడు, నీతోనే నేనెప్పుడు, నాతోనే నువ్వెప్పుడు, ఎదలో ఉన్నా ఎదలోనే ఉన్నా, కలిసుండని కాలాలైనా, నువ్వెంకా పమ్మ. మీ ముగ్గురు మధ్యలో పాటల పోటీలు జరుగుతున్నాయి. ఓకేనా? అంతాక్షరి. ఆమె ఏ అక్షరంతో అయితే ఎండ్ చేస్తుందో ఆ అక్షరంతో పాట పాడాలి. రెడీ? నువ్వు ఫస్ట్ పాడుతున్నావు, కనీసం 2 లైన్లు పాడాలి. కంటికి కులుకే కరువాయనే, గుండెల బరువే మొదలాయనే, సొమ్మగిల్లిపోతే
ముద్దియవే ఓ చిన్నారములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు 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 చూపుల్లోనా నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నువ్వెప్పుడు డిరి 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 వారవా ఇప్పుడిప్పుడిప్పుడే వారవా ఇచ్చిపుచ్చుకుంటే వారవా అరే ఇద్దరొకటయ్యరో వారవా వానా వానా వెళ్ళు వాయే 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 కొండ కోన తుల్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై నేలు తాకగా చాలు తాకనా నీతోనే మళ్ళీ పాడే అదే పాడావు నచ్చినావే నవ్వుల గోపెమ్మ గుండె నిండా నువ్వే మాయమ్మా కళ్ళు మూస్తే నువ్వేనమ్మా కళ్ళు తెరిస్తే నువ్వేనమ్మా ఎదలోనే అంతే వస్తది దా 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 దేవుడు వరం అందిస్తే నేనిన్నే కోరుకుంటాలే నేనే నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా ఇప్పుడు అన్ని ఈ ఫోక్ సాంగ్స్ కాదు ఈ సాడ్ సాంగ్స్ కాదు ఐటమ్ సాంగ్స్ అక్షరంతో సంబంధం లేదు నువ్వు ఒక ఐటమ్ సాంగ్ నువ్వు ఒక ఐటమ్ సాంగ్ నువ్వు ఒక ఐటమ్ సాంగ్ స్టార్ట్ ఊ అంటావా మామా ఊ అంటావా మామా తెల్లాగుంటే ఒకడు తెల్లాగుంటే ఒకడు నల్లాగుంటాడు పాటని కూని చేయకమ్మా రెడీ ఐటమ్ సాంగ్ డోలే డోలే జిల్ జర జరా నిన్ను ఓర కిల్ నడవరా జారు మారు చైకల పరా జత చేరి నీ దత చల పరా జర జల్లి జల్లి పెందడ కడనే రారా ఓడి అంతరంగ సంబరమునకే హరా రాలు వాలి రసి కూడా కసికోకలాగు సరి జర సుడా రాడు మాడుకే మురి పడా గతకేలి నీ దత చోరా ఆమె ఏ పాట పాడినా నీతోనే అదే పడుతున్నావు అమ్మ ఐటమ్ సాంగ్ అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలా కొట్టి లాగుతాడు ఎలా కొలం వెరీ గుడ్ నా అమ్మయ్య ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా పాడారు ఎవరు బాగా అలరించారు ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారు అనేది ఓట్ల ద్వారా డిసైడ్ అవుతుంది అనమాట ఓకేనా ఫస్ట్ మా గాన కోకిలకి ఎంతమంది ఓట్లు వేస్తారు చేయతండి వీళ్ళు ముగ్గురు మీ ఇంటి పక్కన ఉంటారు కదండి మా గాన కాకి ఫైనల్ గా నీతోనే ఓ 2 ఓట్ల ఫరక్ తో ఈ పాటల పోటీలు గెలుచుకుంది నీతోనే 20 seconds టైం ఎక్కడైతే అవుతుందో అంత డబ్బులు మీవి ఓకేనా ఈ బాల్ అలా రోల్ అయి అటు వెళ్ళిపోయింది అనుకోండి తిరిగి రాదు మళ్ళీ సో జాగ్రత్తగా చూసి 20 seconds లో ఆడండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైం అప్ అయిపోయింది 1000 రూపాయలు కంగ్రాచులేషన్ ఇంకా ఏడ నేర్చుకున్న పాటలు స్కూల్లో వాడింటి ఇంటర్ లా 10th లా అట్లా వాడిన స్కూల్లో ఇంటర్ లో వాడిన దాని తర్వాత పెళ్లి తర్వాత మానేసిన పుట్టి మీ ఆయన కోసం వాడుతున్నావు ఇప్పుడు మా ఆయన భయపడతానే పాట
అయ్యయ్యో ఇంత మంచి గొంతు పెట్టుకొని మీ ఆయన భయపడతాడా? ఎందుకట్లా? అంటే ఎక్కువ వాడనియాడు. అరే ఎందుకు? మీ ఆయనకు పాటలు రావా? ఆయన డాన్స్ చేస్తాడు బాగా. మంచి జోడి, నువ్వు పాట ఆయన ఆట. ఆయన ఆట నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, నీ పాట కూడా సపోర్ట్ చేయమని, ఎందుకంటే మంచి వాయిస్ ఉంది. చేస్తాడు. ఇప్పుడే చేయనా అంటే భయపడతాడు, ఒంటరిగా ఉంటే వాడనియాడు, మందిలో అయితే అక్కడ ముందున్న బాటిల్ ఉన్నాయి కదా అవి 100 పాయింట్లు, దగ్గర బాటిల్ ఉన్నాయి కదా 50 పాయింట్లు. పడగొడితే ముగ్గురు కలిసి ఎన్ని బాటిల్ పడగొడతారో చూస్తాం. ఆ రింగ్ మీద నిల్చోవాలి, దీని మీద బౌన్స్ అయ్యి అక్కడ పోయి దాకాలి. సో మీతో స్టార్టింగ్ చేస్తున్నాం. ఎంటర్ ద డ్రాగన్. ఒక్కరు వచ్చినప్పుడు 2 బాల్స్ వేయాలి. 3వ బాల్ వేస్తే అది పడినా ఇంక కౌంట్ చెయ్యాలి. 3, 2, 1 గో. గిట్టా మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 5, 4, 3, 2, 1. సో మొత్తానికి 250లో ఒక 100. సో 200 పాయింట్లు. వెరీ గుడ్, నైస్. మీ టార్గెట్ 250. ఉన్న బాల్స్ కొట్టేందుకు ట్రై చేయండి. వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Five, 4, 3, 2, 1. మొత్తానికి 250 కొట్టిరు, ఒక 100 టచ్ చేయలేదు. ఈ 250 కింద ఫుల్ టాస్ ఇచ్చి పడగొట్టిరు కాబట్టి మీ స్కోర్ 250, 100. వీళ్ళ స్కోర్ 200 కాబట్టి రౌండ్ విన్నర్. 3,000 rupees. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు